audio jungle. ఆ నుంచి ఊర్లో తరిమితే పులివెందులపై ఆ ఎరికలోలకు నాయకత్వం వహించాం. కానీ రాజారెడ్డిలో ఓ మాట చెప్పాల, చాలా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడేవాడు, చక్కటి రాత ఉంది. అక్కడ మాకు పులివెందుల్లో ఎరికలోళ్ళు ఉన్నారు. వాళ్ళకు వేరే పనేం లేదు, ఎరికలోళ్ళు అంటే ఎస్టీస్. వాళ్లకు ఆ సంతకు వచ్చిన వాళ్ళందరినీ కొట్టి ఆ డబ్బు సంపాదించేది వాళ్ళ వృత్తి. ఏదో ఈయన చదువుకున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ బలపనూరుపై ఆయన తెచ్చుకొని వాళ్ళకి నాయకుడయ్యాడు. ఆ పోలీస్ స్టేషన్ పోయి పోలీసు దగ్గర అదో ఇదో మాట్లాడి 2 మాటలు మాట్లాడి ఏదో వాళ్ళు విడిపించుకొని రావడమో లేకపోతే దాంట్లో భాగమో సాగమో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ వాళ్ళ అండతో బతికినటువంటి వాడు. తర్వాత మంగంపేటలో గల్లు పడ్డాయి వెరైటీస్. అవి ఆనాడు ఈనాడు కూడా విపరీతమైనటువంటి డబ్బు సంపాదించేటువంటి అదొక ప్రాజెక్ట్. అక్కడ వెంకట సుబ్బయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఇంకోరికి ఏదో తకరారు వస్తే ఈయనకు ఏదో 4 మనుషులు ఉన్నారు, ఎరికలోళ్ళు ఉన్నారు, ఈ తకరారుకు పనికి వస్తారని పాపం ఈ రాజారెడ్డి తీసుకుని పోయి పెట్టారు. ఏదో ఒక 6 నెలలు సంవత్సరం బాగానే ఉంది. ఇది ఎట్లా మన కళ్ళు సరైనట్టు కాదు కదా, మనకు ఏదైనా కనపడితే కదండి ఏమైనా సరే కొట్టేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి సన్నగా సఫా చేశాడు. ఆ సఫా చేస్తే రాజశేఖర రెడ్డి పైన హత్యా ప్రయత్నం జరిగింది సెక్రటరియట్లో. ఇది ఏదో నేను కల్పించి చెప్పాడు కదా, అక్కడి నుంచి డబ్బుల మొహం చూశాడు, బాగానే ఉంది. ఆయనకు బసిరెడ్డి గారిని ఒక ఆయన మంత్రి ఉండేటువంటి వాడు పులివెందుల్లో. ఆయన మంత్రిగా ఆయన అట్టహాసమ ఆయన కథ వ్యవహారం చూసి ఎట్లాగైనా సరే మావాడు కూడా మంత్రి కావాలని ఏ తండ్రి కూడా లేనంత ప్రేమ రాజశేఖర రెడ్డికి వాళ్ళ తండ్రి పైనది. ప్లాన్ రాజశేఖర రెడ్డి చేసేవాడు, తండ్రి ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఎవడంటే వాడిని సరే కొట్టే అంతే. ఆయన తెలిసింది. నాతో ఎప్పుడు అనేవాడు, దివాకర్ ఏం చేస్తాను దివాకర్, ఈ ముస్లిం నా కొడుకు ఏంటో చేస్తాడు అని నానెత్తుకొస్తాడు. అవులే బ్రదర్, సరిపోతే నీ గొప్పతనం, సరిపోకపోతే ముస్లిం నా కొడుకు అని తిట్టని చెప్పేటుంటాను. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆ లక్షణాలన్నీ వీరి దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఆయన ఒప్పుకున్నాడు. అది దాంట్లో చెప్పినటువంటి దాంట్లో ఈయన వాళ్ళ నాయన ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరి దగ్గర కూడా ఈనాడు బ్లాక్ మనీ ఎంత ఉందో ఎవరు లేదు మాకు తెలియదు. క్యాష్, హార్డ్ క్యాష్ బ్యాంకుల్లో రమారవి 1000 కోట్ల రూపాయలు దిస్ జెంటిల్మెన్ ఈస్ హ్యావింగ్ యాజ్ ఆన్ టుడే. అంత డబ్బున్నాడు. రా అన్నా రా ఇది అంకుల్ అని చెప్పి ఏదో వచ్చి సచ్చిట్టే అదో రకంగా ఉన్నాడు. వచ్చి రావడంతోనే డబ్బు. ఇవాళ ఎంతమందితో డబ్బులు వసూలు చేశాడు. సార్ మీకు మాట చెప్పబోతున్నా, ఈయన రేపు కొత్తగా బంధుత్వం చేశాడు మన మోడీ గారితో. 1500 కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నా అంట. అయితే మీరేం భయపడదండి, 1500 మన జోబులోకి పోయేటమే తప్ప ఎవరికి ఇచ్చి ఏమీ చేయడం. అది ఆయన సిద్ధాంతం. నాకు అర్థం కాదు. మా సామాజిక వర్గం రెడ్డి, దాని దుంపదగా నేను రెడ్డి కాదేమయ్యా, నేను సొక్కం రెడ్డి. మా ఇంట్లో ఎవరు వేరే రకంగా లేరు, అంతా రెడ్లమే. మా మాటలు ఆయన ఒకడే రెడ్డి. దానివల్ల రెడ్డి సామాజిక వర్గం పైన ఇతరులకు ఎంత అసహ్యమో, ఎంత బాధ, ఎంత కోపం ఉందో ఆయన అర్థం చేసుకోవట్లే. ప్రతి ఒడు వచ్చేది అన్న రెడ్డి, ఏం నీ అబ్బాయి రెడ్డి అయితే ఏం బాయ్ నేను అడుగుతున్నా, ఏం చేశాను నువ్వు మంచి ఏదో చెప్పు. ఇప్పటికీ అడుగుతున్నా. పాపం కష్టపడి తిరుగుతున్నాడు, నో డౌట్ ఎండకు తిరుగుతున్నాడు. నేను ఇది చేస్తాను అని కాంక్రీట్గా ఒక్క మాట చెప్తున్నావా అని నేను అంటున్నా. చెప్పడం 24 గంటలు ఆ చంద్రబాబు నాయుడు ఏడున్నాడు ఏమో, ఆ మహానుభావుడు మా తెలుగు తిట్టి 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 చంపుతాడు. ఉరిదీయాలంటాడు, తన్నాలంటాడు, కొట్టాలంటాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.